ఏమంటే మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉంటారు, రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్గా ఉండే వారందరినీ 16 ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎక్కడా కూడా ఈ ప్రాసెస్ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చినారు ఉద్యోగాలన్నీ కూడా, ఎక్కడ కూడా ఇటువంటి ప్రాసెస్ లేదు. కేవలం దేశంలో 2 సందర్భాల్లోనే ఇలా జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలుసా? 2014 డిఎస్సిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు. ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా. మళ్ళా 2025 డిఎస్సిలో మళ్ళా ఈ రోజు ఇదే ప్రాసెస్ని తీసుకొచ్చినారు. ఈ 2 సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఉండుండరు. సో అట్లా మీకేం హక్కు ఉంది? ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ నా చేతుల మీదుగానే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక 10-15 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వీరందరూ కూడా 3 రోజుల పాటు